కొంతకాలంగా మనకు ట్రస్ట్ సొసైటీ ఎన్నో సమస్యలు ఎవరు పట్లు వాళ్ళవి. కొన్ని ఏర్పాట్లను బట్టి నేను కూడా దీంట్లోకి ముమ్మరంగా రావాల్సి వచ్చింది. చివరికి వచ్చేసరికి నేనే మూలమైనానమాట. ఎఫ్సెస్ పీటర్ ఉన్నాడు అన్నకి నేను ఒక్కనే ఆధారం అయిపోయినా. ఏం చెప్పినా నాతో చెప్తూ ఉంటారు. కోర్టులు కూడా తిరుగుతూ ఉన్నాం, చాలా ప్రయాస. కోర్టుల్లో కూడా వీరాచారి గారు కనపడుతూ ఉంటారు. మమ్మల్ని చూసి కారు ఆపి అన్న ఎక్కడన్నా అంటాడు. అన్న అంతే కదా, ఎక్కడన్నా మనకేముంది అంటాం. మేము ఎక్కుతాం, కానీ ఎక్కితే చాలా సమస్యలు మాకు వస్తాయి. అందుకని అన్న మాకు వెహికల్ ఉందిలే, నీ వెహికల్ ఏమి ఎక్కాల్సిన అక్కర్లేదని నవ్వుతా పోతూ ఉంటుంటాం. సరే, రకరకాల పరిస్థితులు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ట్రస్ట్ వాళ్ళు దూరంగానే ఉంటా వచ్చారు హెబ్రోన్కి కొన్ని సంవత్సరాలుగా. అయితే లోపలికి రావాలనేటువంటిది ఒక ఆలోచన. కొన్ని పరిస్థితులు కూడా అటు అనుకూలపరిచాడు. ఆ తర్వాత లోపలికి వచ్చాం. సొసైటీ ట్రస్ట్ అన్నీ సమాధానంగా కలిసి ఉండాలనేటువంటిది ఆశ తప్ప ఇక రెండోది ఏమి లేదన్నమాట. లోపలికి వచ్చేసిన తర్వాత ట్రస్ట్ యొక్క ప్రమేయం ఏమీ లేదు. కూరన్నతో మాట్లాడతారు రకరకాలుగా. ఆ తర్వాత ఏదో ఒక రాస్తారు, సంతకాలు పెట్టమంటారు. 5-3 సంతకాలు పెడతాం. ఇక కూర్చున్నది, సమాధానం పడింది, సరి చేసుకున్నది ఏమీ లేదు. పులిపెడి మీద నిలబడి సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు, అందరి సమాధానం భక్ష్యం గారి దర్శనం అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు ఆస్తులు ఉన్నాయి కొన్ని. ప్రారంభంలో ఈ ఆస్తులు లేవు. భక్ష్యం గారి ద్వారా ఈ ప్రత్యక్షత పరిచర్య మనకి ఇచ్చాడు. సొసైటీ కాదు ప్రత్యక్షత, ఆస్తుల భద్రత కొరకు దైవజనుడు సొసైటీని పెట్టారు. కాబట్టి మన ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయి అన్నమాట. అది లేకపోతే మన ఆస్తులు ఉండవు. ఎవరి పాటికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి పాటికి వాళ్ళు లాగేసుకుంటారు మందిరాలు. ఈ మందిరాలు ఎవరి కావు, దేవుని అన్నమాట. దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి స్థిరంగా మన పిల్లల తరం ఇవి ఉండడానికి అది ఒక ఏర్పాటు అన్నమాట. అది ఆ తర్వాత కొంతకాలంగా దాన్ని అట్లా వచ్చింది. మళ్ళీ ట్రస్ట్ పెట్టుకుంటూ వచ్చారు. సరే, ఏదేమైనా అది కోర్టులో తేలుతాయి. ఆ తర్వాత వీరాచారి గారి విషయంలో చాలా ఇబ్బందులు చేయాలని చూశారు. కొన్ని రోజులు ఆయన తప్పించుకుని వదిలిపెట్టి పోలేదు. రహస్యంగా దాక్కోవాల్సి వచ్చింది పరిస్థితులను బట్టి అన్నమాట. అదే ఆయన పరిస్థితి. అర్థం చేసుకోవాలి మీరు కూడా. దేవుని ఏర్పాటును బట్టి ఆయన అయిపోయినాయి. సమాధానకరంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది. చివరికి వచ్చేసరికి హెబ్రోను సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు. 3 నెలల నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగినా ఏ బ్యాంకులో యాక్సెప్ట్ చేయలేదు. ట్రస్ట్ అన్నా ఉండాలి, సొసైటీ అన్నా ఉండాలి. ట్రస్ట్ వద్దు, సొసైటీ వద్దు అని ప్రయత్నాలు చేశారు. ఇంకా ఉపయోగం లేదన్నమాట. ఇంకా ఆ తర్వాత అంతా బలత్కారాలు అన్నమాట లోపల. ఇంక ఈ ట్రస్ట్ వాళ్ళు కూడా ధర్మే చేయాలి. ఆ తర్వాత మందిరాన్ని మనం ఆక్యుపై చేసుకోవాలి. ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఒక్కడనే ఉంటా ఉన్నా హెబ్రోన్లో. మా వాళ్ళు కూడా చాలా భయపెడతా ఉన్నారు. అన్న ఉండబాకన్నా, ఏమన్నా చేస్తారేమో, నువ్వు వెళ్ళిపో అని. వాళ్ళ ఆశ కూడా అదే. నువ్వు మాతో అన్నా సహకరించు, లేదా ఇక్కడి నుంచి అన్నా వెళ్ళిపో, ఈ 2 చేయి. ఇక మేము ఊరిని రాని హెబ్రోన్లోకి. పీటర్ గారిని కూడా వదిలేసాయి. పీటర్ గారు ఎంతో నమ్మాడు నన్ను. అలాంటి వ్యక్తిని నేను వదిలేసి వాళ్ళతో సహకరిస్తా, ఎటు పరిస్థితులు సహకరించము అని అట్లా మేము కొనసాగుతూ ఉన్నాం. అతను మా అడ్వకేట్ ఉన్నారు. అట్లా వీరాచారి గారు వాళ్ళిద్దరూ మధ్యవర్తుల ద్వారా పరిచయం చేసుకున్నారు. ఆయన చాలా మమ్మల్ని ఒప్పిస్తూ వచ్చారనమాట. మేము ఒప్పుకోలేదు కొద్ది రోజులుగా, ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోరండి అని ఒకటే చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన ఒక విశ్వాసి, అడ్వకేటే కాదు విశ్వాసి, చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి కూడా ఆయన. మనం కలిసి సమాధానకరంగా చేసుకుంటే మంచిది ఈ పరిస్థితులన్నింటిలో. కాబట్టి 3వ పార్టీ అనేది లేదు. కొద్దికాలంగా సుబ్బారెడ్డి సాంబశివరావు ఇబ్బంది పెడుతూ వచ్చారు. వాళ్ళ ట్రస్ట్ అన్ఫిట్ అని చెప్పేసి కోర్టు కొట్టేసింది. ఇక ఏ ఆధారం వాళ్ళకి లేదు. ఉంది 2004 ట్రస్టు, సొసైటీ అన్నమాట. ఈ 2 కొట్లాడుతుంది కూడా ఈ 2. అప్పుడు వీరాచారి గారు చెప్పారు, మనం ఏం కొట్లాడుకోవద్దు, సమాధానకరంగా కలిసి అందరూ చేసుకుందాం అనేటువంటిది ఆయన ఆశ. మేము కూడా ఆ విధంగా సమ్మతించాం. ఎఫ్సెస్ పీటర్ గారిని కూడా నా మటుకు నేనే చెప్పి ఒప్పిస్తూ వచ్చాను. చాలామంది ఫోన్లు చేశారు ఆయనకు. కొంతమంది సిస్టర్స్ కూడా వచ్చి ఏడుస్తా రకరకాలుగా మీరు సొసైటీ తట్టు కలుస్తారు అట్ట ఇట్ట చాలా ఇబ్బంది పెట్టారు ఆయనకు కూడా.
నేను కూడా ఉన్నా. అయితే ఆయన తీర్మానం చేసి చెప్పారు, అన్న మీరు లాయరు ఏది చెబితే అదే నేను ఓకే నేను ఎక్కడ ఆటంకపరచను, మిమ్మల్ని ఏది మేలు చేయండి అని చెప్పినారు. ఆ విధంగా వేరే సార్ కూడా పంచుకున్నాం. ఇదంతా ఈ ఆర్డర్ రాకముందే జరిగిందనమాట. ఆయన ఇష్టపడకపోయినా ఆర్డర్ రాదు, మేము ఇష్టపడకపోయినా ఆర్డర్ రాదు. ఇద్దరు ఇష్టపడి కోర్టులో మేము సమ్మతిగా చేసుకుంటాం అని చెప్పాం. నేను కూడా ఉన్న కోర్టుల సమయంలో ఆ జడ్జి నవ్వుతున్నాడు. ఎందుకు కలిసి చేసుకుంటాము అని చెప్పినందుకు. వాళ్ళ ఆయన చెప్పాడు, మా లాయర్ చెప్పాడు. ఆయన నవ్వి అన్నాడు, అప్పుడే చేసుకుంటూ వెళ్ళిపోయేది కదా, ఎందుకు ఇంతకాలం తెచ్చుకున్నారు అన్నట్టు నవ్వారు. అప్పుడు మూడవ పార్టీ కూడా లేచిందా అని అడిగాడు జడ్జిని. అవును సార్, మూడవ పార్టీ లేచి ఇబ్బంది పెడుతున్నారు అందుకే కదా అన్నా. నో, మూడవ పార్టీ లేదు, సొసైటీ ట్రస్ట్ కలిసి సమాధానకరంగా చేసుకోండి అని చెప్పి మంచి ఆర్డర్ ఇచ్చాడు. ఆయనకు కూడా విషయాలన్నీ తెలుసు కాబట్టి మంచి ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత వేరేసారి గారు చెప్పినట్టుగానే క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, మేము జైలుకు పోయాము, వాళ్ళు జైలుకు పోయినారు, జైల్లో ఉన్నాం మేము కూడా. అవన్నీ జరుగుతూ వచ్చినాయి పోటాపోటీగా. అయినా మనందరం దేవుని ప్రజలం, దేవుని సేవకులం, దేవుని మందిరం కొరకే మన ఆశ అంతా కూడా. సార్వత్రికంగా సహవాసం అంతా కూడా దైవులు భక్ష్యం గారి దినాల్లో ఉన్నట్టుగా ఒక మంచి సాక్ష్యాన్ని దినాల్లో కలిగి ఉండాలని, దానికి మన అందరూ సహకరించే వారంగా ఉండాలనేటువంటి ఆశ తప్ప మనకు విరోధాలు ఏమీ లేవు. మనం ఏమి ఎత్తుకొని పోం, దేవుని పని చేయడానికే మనం వచ్చాం కాబట్టి సమ్మతపడ్డాం. తర్వాత నేనే అడిగాను, మీరు ఆ కోర్టు కేసులు కూడా అన్నీ తీసేసుకుంటే సరిపోద్ది సొసైటీ ట్రస్ట్ అంటే. అప్పుడు మన లాయర్ అందరూ కూర్చొని ఆలోచన చేశారు, అది తీసేయడానికి లేదు. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టుగా సొసైటీ ట్రస్ట్ అని పెట్టుకోవడానికి లేదన్నమాట, కోర్టే డిసైడ్ చేయాలి. కాబట్టి అవన్నీ వాళ్ళు పరిశోధించి సొసైటీ ఉందంటే ఇంకా ట్రస్ట్ లేదు, అందరూ సొసైటీలోనే ఉంటాం. లేదు సొసైటీ అనేటువంటి ఎలిజిబుల్ కాదు, ట్రస్టే కొనసాగుతుందని చెప్పి కోర్టు చెబితే అందరూ దాంట్లోనే కొనసాగుతాం. అది దర్శనం కాదు, అది కేవలం ఆస్తుల భద్రత కొరకు మాత్రమే. అవి మన దర్శనం భక్ష్యం గారు ఇచ్చినటువంటిది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలు ఎడతెగకుండా ఉండటం, ఆత్మలు రక్షించబడతాయి. అది మన దర్శనం. ఈ దర్శనాన్ని మనం కలిగి భూమి మీద ఈ చివరి దినాల్లో ప్రభు ఇప్పుడే వస్తే లేక ఆలస్యం అయితే మన ద్వారా ఏమి జరగాలో దాన్ని జరిగించడానికి మనందరూ సంసిద్ధులు ఉందాం. కొంతమంది అంటూ ఉన్నారు ట్రస్ట్కి అమ్ముడుపోయినాడు వేరాసారి అని. కొంతమంది మమ్మల్ని కూడా అంటూ ఉన్నారు వేరాసారి మాయలో పడ్డారని. అయితే ఇవన్నీ అపోహలు అన్నమాట. చాలా ఒత్తుల్లోనే మాకు కూడా ఆయన అమ్ముడుపోలేదు, మేము మాయలో పడలేదు. ఒక మంచి తీర్మానానికి వచ్చాం, హెబ్రోన్లో అలాగ జరగాలి. ఆ తర్వాత కురియనని కూడా చాలా ఒత్తిడి చేశారు ఆయన్ని. ఆయన చాలా నీతిమంతుడు, చాలా మౌనం అయిపోయినాడు. ఎవరు పోయినా శతకం పెడతానే ఉన్నాడు కాదనకుండా. ఎవరు పోయినా అన్న శతకం పెట్టాలంటే ఓకే అని పెట్టేస్తాడు అనమాట. ఆ సంతకాలం బట్టి చాలా ఇబ్బందులు పడాల్సిన వాళ్ళం మీరు మేము కూడా. ఆ సమయానికి మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వెంటనే ఆ పిటిషన్ అలవు కాకుండా ఆపేసి ఆ తర్వాత ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నారు మన సొసైటీ వైపు ఉన్న లాయర్లు, ట్రస్ట్ వైపు ఉన్న లాయర్లు జ్ఞానాన్ని బట్టి. లేకపోతే ఇప్పటికే సొసైటీ ట్రస్ట్ అందరిని తరివేసేవాళ్ళు అనమాట, మన కురియనన్ను పెట్టిన సంతకాలను బట్టి. అన్నకి తెలియదు పాపం, నేను గమనిస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు అనుకుంటా అన్న దగ్గరికి పోయి కూర్చొని విషయాలన్నీ అర్థమవుతుంది చెబుదాం అనుకుంటా. మళ్ళీ చెబితే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో, మళ్ళీ ఒక్కోసారి పెద్ద పెద్దగా అరుస్తాడు అనమాట. ఇంక అందుకని నేను చెప్పడానికి కూడా భయపడి సరే దేవుడే బయలుపరుస్తాడని పక్కనే ఉంటాం. అన్న నేను హెబ్రోన్లో చాలా ఓపికగా ఉన్నాం, దేవుని కృపను బట్టి. అన్న కూడా అర్థమైంది. ఇక ఆయన ఎవరు మాట వినడు. ఇక కురియనన్న ఎవరు మాట వినడు, ఇక మన మాటే వింటాడు. ఆయన హెబ్రోన్లో ఉంటాడు, అది అందరి ఆశ. చివరి దినాలు కనుక మాదిరిగా ఉంటాడు పెద్ద ఆయన కాబట్టి అందరం కలిసి సమాధానకరంగా చేసుకుందాం. వీరాసారి గారు చెప్పినట్టుగానే సంఘాలు ఎక్కడ సమస్య ఉందో ఆయన అన్నమాట ఏంటంటే మీరిద్దరూ మేమిద్దరం పోదాం, అక్కడ కూర్చొని మాట్లాడదాం, సమాధానకరంగా ఉండడానికి అటు ఇటు ఇద్దరిని పెట్టి వాళ్ళకి అప్పగిద్దాం అనేటువంటిది ఒక తీర్మానం అన్నమాట. తర్వాత అన్ని పరిచయాలు హెబ్రోన్లో కూడా 50-50గా కలిసి చేసుకుందాం. కాబట్టి పరిచయ మినిస్టర్ రాసినప్పుడు కురియన్ ఉంటాడు, నేను ఉంటాను, ఇంకా అవసరమైన వాళ్ళు ఉంటారు. ఇంకా వాదులాటవే ఉండదన్నమాట. ఈ 3 నెలలు కూడా మినిస్ట్రీ రాసే కాడ కూడా చచ్చిపోతూ ఉన్నాం మేము. ఎంత బలత్కారం అంటే అంత బలత్కారం, దౌర్జన్యం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనమాట. కాబట్టి అలాంటివి జరగకూడదు. ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మినిస్ట్రీ కూడా రాస్తారు, అలాగ పంపడతారు, అలాగ వాడబడతాం.
ట్రస్ట్ సొసైటీ భేదం లేకుండా అందరం కలిసి పనిచేద్దాం. కోర్టులు అవి వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. అవి భక్తి కాదు, అది లోకం ఆస్తుల కొరకైనటువంటిది. దేవుడు ఏది ఇస్తే అదే మన చివరికి అన్న ప్రార్థన చేస్తారు. కొన్ని మాటలు చెప్తారు. ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్పండి.